రావణ సంహారంతోనే రామాయణం ముగిసిందని చాలామంది అనుకుంటారు. కానీ మరణానికి సమీపంలో ఉన్న రావణుడి దగ్గరికి వెళ్ళి రాజనీతి పాఠాలు నేర్చుకోమని రాముడు లక్ష్మణుణ్ణి ఆదేశిస్తాడు. ఈ మాటలు విన్న లక్ష్మణుడు ఆశ్చర్యపోతాడు, వెళ్ళటానికి సందేహిస్తాడు. అప్పుడు రాముడు, లక్ష్మణ, రావణుడు మహాపండితుడు. ఏకంగా కైలాసాన్ని తన తలపై మోసి తన పొట్టను చీల్చి పేగులతో రుద్రవీణ వాయించి పరమశివుణ్ణి ప్రత్యక్షం చేసుకున్న మహాశివ భక్తుడు, మహాశక్తి సంపన్నుడు రావణుడు. తల్లి కోరికతో ఆత్మలింగాన్ని సాధించి భూమిపైకి తెచ్చిన భక్త భగీరథుడు రావణుడు అని లక్ష్మణుడికి వివరించాడు. అన్నమాటని గౌరవించి రావణ బ్రహ్మ దగ్గరికి వెళ్ళి రాజనీతి పాఠాలు నేర్చుకున్నాడు లక్ష్మణుడు. ఈ విధంగా వచ్చిన లక్ష్మణుడికి రావణుడు నేర్పిన మొదటి పాఠం, మన రథసారథితో, కాపలావాడితో, వంటవాడితో, నీ తమ్ముడితో ఎప్పుడూ స్నేహంగానే మెలగాలి. వాళ్ళతో గాని శత్రుత్వం పెట్టుకుంటే వారు ఎప్పుడైనా మనకు హాని చేస్తారు. ఒక్కో సమయంలో మన ప్రాణాలు తీయడానికి కూడా వెనకాడరు. ఇంకో విషయం ఏమిటంటే, నీతో ఉంటూ నిన్ను విమర్శించే వారిపై నువ్వు ఎక్కువగా నమ్మకం పెట్టుకో, కానీ నిన్ను పొగిడే వారిని అస్సలు నమ్మకూడదు. రావణుడు లక్ష్మణుడికి చెప్పిన రెండో పాఠం, విజయం ఎప్పుడు నిన్నే వరిస్తుంది అని అనుకోకు, అది చాలా తప్పు. శత్రువు చిన్నవాడే అని తక్కువ అంచనా వేయకు. ఎవరి బలమేంటో ఎవరికి తెలుసు. హనుమంతుడు కోతే కదా అని తక్కువ అంచనా వేసి చివరకు ప్రాణాల మీదకి తెచ్చుకున్నాను. మరిచిపోకు లక్ష్మణ, సైన్యానికి అవకాశం ఇచ్చి అలసిపోకుండా రాజు పోరాటం సాగిస్తేనే గెలుపు సొంతమవుతుందని లక్ష్మణుడికి చెప్తూ రావణ బ్రహ్మ ప్రాణాలు విడిచాడు.